రైట్ ఇప్పుడు న్యూస్ లెస్ చూస్తున్న వైసీపీ పెద్దలకు ఉచ్చు బిగుసుకుంటోంది. జర్నలిస్ట్ వివిఆర్ కృష్ణంరాజు ఓ టీవీ డిబేట్ లో అమరావతి మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. కృష్ణంరాజుపై కఠిన చర్యలు తీసుకోవాలని 3 రోజుల్లోగా పూర్తి నివేదిక ఇవ్వాలని డీజీపీకి మహిళా కమిషన్ చైర్మన్ ఆదేశించింది. ఇప్పటికే జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించగా కృష్ణంరాజు కోసం గాలిస్తున్నారు. ఒక పక్క ఆందోళనలు కూడా ఉధృతమవుతున్నాయి. అయినా వైసీపీ నేతలు తగ్గకుండా అగ్నికి ఆజ్యం పోసినట్లు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. మాజీ మంత్రి రోజా వ్యాఖ్యలతో అమరావతి మహిళలు మరింత భగ్గుమంటున్నారు. ఇప్పటికే రోజా వ్యాఖ్యలకు వైఎస్ షర్మిల కౌంటర్ ఇచ్చారు. నెక్స్ట్ అరెస్ట్ ఎవరనే దీనిపై వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. రైట్ దుర్గా, చూసుకుంటే ఏదైతే ఓ ప్రముఖ ఛానల్లో పెట్టినటువంటి డిబేట్ ఏదైతే ఉందో, డిబేట్లో జరిగినటువంటి డిస్కషన్, దీంతో అక్కడ ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు, వీరిద్దరు కూడా మాట్లాడుకున్నటువంటి భాష ఏదైతే ఉందో దీంతో పూర్తిగా యావత్తు మహిళా లోకమే తలదించుకున్నటువంటి ఆ పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే అమరావతి రాజధానికి సంబంధించినటువంటి అంశంలో మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, అటువంటి పురుష పదజాలం ఆడినటువంటి మాటలపైన పూర్తిగా కూడా సభ్య సమాజమే నేడు తలదించుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి అంశం పైన కూడా ఆ జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ అయితే దీనిపైన పూర్తిగా కూడా సీరియస్ అయినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే మహిళలపైన ఇటువంటి వ్యాఖ్యలు చేయడం, ఏదైతే మహిళలకు సంబంధించినటువంటి అంశాలపైన చాలా అంశాలపైన అయితే వీళ్ళు ఇటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఘటన ఏదైతే ఉందో దీనిపైన ఆమె చాలా తీవ్రత బాధ అయితే వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలను కించపరుస్తూ కూడా అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలకు సంబంధించి కానీ లేదా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరికి సంబంధించి కానీ ఆడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించినటువంటి కృష్ణంరాజు కానీ లేదా కొమ్మినేని శ్రీనివాస్ కానీ వీరిద్దరికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దీనిపైన జాతీయ మహిళా కమిషన్ కూడా చాలా సీరియస్గానే స్టెప్ ముందుకు వేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి వారు మాట్లాడినటువంటి భాష ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి అంశంలో ఆ సుమోటోగా అక్కడ కేసు నమోదు చేయాలంటూ కూడా ఇప్పటికే ఆ రాష్ట్ర డీజీపీకి ఆ విజయ రత్నాకర్ కూడా లెటర్ అయితే రాసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి అంశంలో 3 రోజుల్లోనే దీనికి సంబంధించినటువంటి నివేదికని దర్యాప్తు చేసి ఇవ్వాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఆ A1, A2, A3 అనేటటువంటి 3 వ్యక్తులపైన కేసు నమోదు చేసేటటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించినటువంటి మరికొంతమంది పైన కూడా కేసులు నమోదయ్యేటటువంటి అవకాశం ఏదైతే ఉందో ఇప్పటికే కొమ్మినేని శ్రీనివాసన్ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించినటువంటి 14 రోజుల రిమాండ్ కూడా ఆయనకైతే విధించిన పరిస్థితి కనిపిస్తుంది. మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టిన తర్వాత 14 రోజుల రిమాండ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇప్పటికే అజ్ఞాతంలో ఉన్నటువంటి ఏదైతే మరో వ్యక్తి ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించినటువంటి అంశం పైన కూడా పూర్తిగా కూడా పోలీసులు అయితే గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. దాదాపు 4-5 టీములుగా కూడా విభజించి ఆయన ఎక్కడ ఉన్నారనే అంశం పైన అయితే పూర్తిగా కూడా ఆ దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా దీనికి సంబంధించిన డిబేట్లో A1, A2తో పాటు A3కి సంబంధించి అంటే ఆ ప్రముఖ ఛానల్కి సంబంధించినటువంటి ఆ అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించిన A3 ఎవరిని ఇప్పుడు అరెస్ట్ చేయాలనే దానిపైన అయితే ప్రస్తుతం అయితే ఆ మల్లుగుల్లాలు పడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే అమరావతి మహిళలకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దీనిపైన ఆ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలు అంతా కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడే మహిళల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా నిరసన జ్వాలలు అయితే వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే అమరావతి అనేది పూర్తిగా కూడా దానికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దానిపైన మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు చాలా బాధాకరమైనటువంటి మాటలంతా కూడా ఇప్పటికే యావత్ మహిళా లోకం కూడా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలంతా కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కొమ్మినేనితో పాటు ఆయనతో పాటు పార్టిసిపేట్ చేసినటువంటి ఆ మరో వ్యక్తి ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించినటువంటి ఇద్దరు పైన కూడా కేసులు నమోదు చేయాలంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడే మహిళలంతా కూడా ముందుకు వస్తున్నారు. ఎక్కడికక్కడే నిరసన ప్రదర్శనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50 నుంచి 60 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇప్పటికే మహిళలంతా కూడా వెళ్ళి ఆ ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని తక్షణమే అరెస్ట్ చేయాలి. అలాగే వారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి చాలా బాధాకరమైనటువంటి వ్యాఖ్యలు, చాలా అవమానకరమైనటువంటి ఘటనలు సంబంధించినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలపైన పూర్తిగా కూడా పోలీసులు అయితే దృష్టి సారించాలి. దీనికి సంబంధించి దీని వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా అరెస్ట్ చేయాలంటూ కూడా ఇప్పటికే
ఆ ఫిర్యాదులు అయితే చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కొమ్మినేని అరెస్ట్తో పాటు మరికొంతమంది కూడా అరెస్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అయితే A1, A2తో పాటు A3గా ఉన్నటువంటి ఏదైతే ఆ ప్రముఖ ఛానల్కి సంబంధించినటువంటి ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని అరెస్ట్ చేసేటటువంటి ప్రక్రియ అయితే ఎవరిని అరెస్ట్ చేయాలనే దానిపైన పోలీసులు అయితే ఇంకా ఎటు తేల్చుకోలేనటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే మహిళలను కించపరిచే విధంగా జరిగినటువంటి డిబేట్ ఏదైతే ఉందో ఇటువంటి డిబేట్ కారణంగా కూడా పూర్తిగా కూడా ఆ మీడియా పైన కూడా మహిళలకైతే పూర్తిగా ఆసక్తి తగ్గేటటువంటి అవకాశం ఏదైతే ఉంది. ఇప్పటికైనా సరే దీనిపైన తక్షణమే యాక్షన్ తీసుకోవాలంటూ కూడా జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ అయితే ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేసింది. పూర్తిగా దీనికి సంబంధించి 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ కూడా పోలీసులను మరింత స్పీడ్ పెంచే విధంగా కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు అయితే ఇవ్వడం అయితే జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి దానికి దర్యాప్తు ఏదైతే ఉందో దర్యాప్తుని వేగవంతం చేయడంతో పాటు ఇప్పటికే కొమ్మినేని అరెస్ట్తో పాటు మరొక ఇద్దరు కూడా అరెస్ట్ అయ్యేటటువంటి అవకాశం ఏదైతే ఉందని చెప్పుకోవాలి. అలాగే దీనికి సంబంధించినటువంటి డిబేట్ నడిపినటువంటి ఆ న్యూస్ ఛానల్ ఏదైతే ఉందో ఆ న్యూస్ ఛానల్కి సంబంధించినటువంటి ఎవరిని అరెస్ట్ చేయాలనేది ప్రస్తుతం సందిగ్ధ వాతావరణంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రోజా కూడా చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి రోజా చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో చాలా బాధాకరమైనటువంటి వ్యాఖ్యలు అంటూ కూడా వైఎస్ షర్మిల కూడా దాన్ని అయితే తిప్పికొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళల పట్ల ఒక మాజీ మంత్రి అయ్యి ఉండి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా కూడా ఒకవైపు చూసుకుంటే ఆ రాష్ట్రం అంతా కూడా అట్టుడుకుపోతున్నటువంటి నేపథ్యంలో మరోవైపు ఆ నీటిపైన ఆ నిప్పులు చల్లే విధంగా అంటే ఆరిపోతున్నటువంటి మంటలు ఏవైతే ఉన్నో దానిపైన పెట్రోల్ చల్లే విధంగా కూడా వైసీపీకి సంబంధించినటువంటి నేతలు కానీ దానికి సంబంధించినటువంటి మహిళా మనులు కానీ చేస్తున్నటువంటి తీవ్ర వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ తీవ్ర వ్యాఖ్యలపైన రాష్ట్రం అంతా కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా ప్రజానైకమత్యం అంతా కూడా దీన్ని వ్యతిరేకించాలంటూ కూడా చెప్పిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే అమరావతి విషయంలో అమరావతి రాజధాని విషయంలో కానీ అక్కడ ఉన్నటువంటి మహిళల విషయంలో కానీ కించపరిచేటటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలపైన పూర్తిగా యావత్ మహిళా లోకం కూడా మండిపడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే అమరావతి రాజధానికి సంబంధించినటువంటి అంశం చాలా స్పష్టమైనటువంటి అంశం అని చెప్పేసి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే చెప్పిన అనంతరమే జరిగినటువంటి డిబేట్ ఏదైతే ఉందో ఈ డిబేట్లో కొమ్మినేనితో పాటు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యాఖ్యలపైన ఖండించాల్సినటువంటి అక్కడ ఉన్నటువంటి డిబేట్లో పార్టిసిపేట్ చేసి అలాగే డిబేట్ని కండక్ట్ చేస్తున్నటువంటి కొమ్మినేని దాన్ని ఖండించకపోవడం అలాగే ఆ ఛానల్ యాజమాన్యం కూడా దాన్ని ఖండించకపోవడంతో పూర్తిగా మహిళా లోకం అంతా కూడా మండిపడుతున్న పరిస్థితి ఉంది. అయితే మరికొద్ది రోజుల్లోనే అయితే ఈ రోజు లేదా రేపట్లో మరో A1 అయితే ఇప్పుడు అరెస్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. A2, A3 ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అంశాలపైన కూడా అరెస్టులు చేసేటటువంటి అవకాశం ఏదైతే ఉందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఎవరిని అరెస్ట్ చేస్తారనే దానిపైన వైసీపీలో అయితే చాలా కీలక చర్చలు అయితే జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఆ సాక్షికి సంబంధించినటువంటి అధినేతలుగా అరెస్ట్ చేస్తారా లేదా దానికి సంబంధించినటువంటి కండక్ట్ చేసినటువంటి వ్యక్తులను అరెస్ట్ చేస్తారా లేదా ఎవరిని అరెస్ట్ చేస్తారనేది ప్రస్తుతం సందిగ్ధ వాతావరణంలో మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అల్లర్లు అయితే జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ కేసులు అయితే నమోదవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే పూర్తిగా కాగ్నిజిబుల్ అంటే ఆ శిక్షించదగినటువంటి నేరం కనుక దీనికి సంబంధించినటువంటి అంశాలను చాలా త్వరగానే పూర్తి చేయాలంటూ కూడా ఆ జాతీయ మహిళా కమిషన్ అయితే చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దుర్గా, థ్యాంక్ యూ చంద్రశేఖర్.